కాళ్ళ కింద నేల వెళ్ళిపోతే మనిషి బతుకు ఎక్కడా? కళ్ళ ముందు ఉక్కు వెళ్ళిపోతే విశాఖ ఉనికి ఎక్కడా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు హిస్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు హిస్టరీ. ఆంధ్రజాతి ఖ్యాతి అది, తెలుగు నేల గౌరవమది, గర్వమది. 32 ప్రాణాల త్యాగ ఫలితమది. చలో 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 విశాఖ వాసులారా, చలో 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 ఆంధ్ర రక్త పుత్రులారా. ఖబర్దార్ చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి, కదలకుంటే మన బతుకులు ఇక పాతాళానికి. స్టీల్ ప్లాంట్ కి ఈ స్టీల్ ప్లాంట్ నుండి 50,000 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం 30,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ గా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని అడగదలుచుకున్నా. అదే కాదు, ఒక సంస్థను మోడీ గారు పెడితే ఏవైతే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకులు కూడా అప్పులు చేయడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఈరోజు సంతకం పెట్టడానికి సిద్ధపట్టలేదు. అంటే పడుగుడ్డతో పేకను మునివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక సంక్లిష్టమైన పరిస్థితికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు పోరాటాల ద్వారా కానీ ఇది సాధ్యం. అందుగురించి చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, మనం స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే పోరాట ఫలితంగానే వచ్చింది. స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటుందంటే పోరాట ఫలితంగానే నిలబెట్టుకుంటా ఉంది. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రం రణరంగంలో చేస్తేనే స్టీల్ ప్లాంట్ ఉంటుంది తప్ప మామూలుగా ఉండేదానికి అవకాశం లేదు. ఆ రకంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేయాలి. ఎందుకంటే మన తలకాయ, ఆంధ్ర రాష్ట్ర యొక్క తలకాయ ఇక్కడ ఉంది. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఆర్థిక రాజధానికి కోట్లాది రూపాయలు తీసుకొస్తుంది స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థలు. అట్లాంటి తలకాయ తీసేస్తామంటే చూస్తే ఊరుకో ఉద్దేశంతో ఈరోజు దీక్ష మహాధరణ జరగబోతా ఉంది. ఈ మహాధరణలో పాల్గొన్న మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. విశాఖ ఉక్కు ఒకసారి అందరు గట్టిగానండి. పల్లా శ్రీనివాసరావు గారికి, భర్త గారికి నిర్మాణాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఎవడరా అమ్మేది, ఎవడరా కొనేది? విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే దీన్ని అమ్మేస్తాం, మూసేస్తామన్నారో ఆ విధానంలోనే కూడా ముందుకెళ్లే పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దేశంలో రాజకీయాలు ఏకపార్టీ పాలన నుంచి సంకీర్ణ పాలనకు వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఉన్న పార్టీల తాలూకా అసమర్థత వల్ల ఇప్పటికీ కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది స్టీల్ ప్లాంట్ పట్ల సానుకూలంగా స్పందించే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఈ కూటమి పనుల ముందుకు వచ్చింది. సూర్యుల మెజార్టీతో మీరు గెలిచారు. మీ మీద ఆధారపడే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. అటువంటిది కొత్త పరిశ్రమలు ఇవ్వక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పరిశ్రమలు కాపాడమని అడుగుతూ ఉన్నాం. కేంద్ర స్టీల్ మంత్రి గారు వచ్చినప్పుడు 2 పరిశ్రమలు నడిచాయి. ఆయన వచ్చి వెళ్ళి బాగు చేస్తానన్న తర్వాత ఇంకో పద్ధతి చూసేశారు. నేను కొన్ని వాస్తవాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చా. జనరల్గా ఎప్పుడైనా కూడా కార్మికులు కానీ, అధికారులు కానీ, వాళ్ళ వేతన సవరణల గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన ఎలవెన్సుల గురించి కానీ సమ్మెలు చేయటం, పోరాటాలు చేయటం అనేది మనం గత 70 సంవత్సరాల్లో పర్టికులర్గా ప్రత్యేకించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేకం చూసాం. కానీ గత 10-12 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా సంస్థల కోసం రోడ్ల మీదకి రావడం, అది బిఎంఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, పిహెచ్ఎల్ కావచ్చు, ఈ రోజున విశాఖ ఉక్కు కావచ్చు,
అంటే మేము మా సంస్థ కోసం మేము లోపల పనిచేస్తూ బయట ఉద్యమాలు చేయాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. 2021 జనవరి 27వ తారీఖున 2021 జనవరి 27వ తారీఖున విశాఖ ఉక్కు 6 మిలియన్ టన్నుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో సడన్ గా ప్రైవేటీకరణ 100% ప్రైవేటీకరణ ఒక పాలసీ పేరుతో చెప్పారు. ఆ పాలసీ ఏంటంటే స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ 350 పైచీలకు పబ్లిక్ సెక్టర్స్ ని 2గా విభజించి 2 కోవిడ్ల మధ్యలో ఎవరిని అడిగి చేశారు. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం అనేక మందిని కలిసాం, అనేక రిప్రజెంటేటివ్లు ఇచ్చాం, కానీ మా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి. స్టీల్ ఎలా నాన్ స్ట్రాటజిక్ అయింది? ఇవాళ రోజున మనం చూసాం, తుంగభద్రలో 100 టీఎంసీలు కోల్పోయే తరుణంలో ఆ గేట్ స్టాప్ లా గేట్ స్టీల్ తో తయారు చేశారు. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ టన్ను 2 లక్షల రూపాయలు దండుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టన్ను కేవలం 11,000 రూపాయలకే మెడికల్ ఆక్సిజన్ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రైతులకి కావాల్సిన అమోనియా కూడా సరఫరా చేయలేకపోతా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమోనియా తయారు చేసి పుష్కల ప్లాంట్ అమోనియా సరఫరా చేస్తుంది రైతులకి. అట్లాగే రోడ్లు వేసుకుని కాలంలో సరఫరా చేస్తుంది. యోగ ఉద్యోగంగా కల్పిస్తా ఉంది. ఈ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పనులు కడతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇట్లా అనేక బహుళాంతర ప్రయోజనాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని కాపాడుకోవడం ప్రధాన అవసరం. విశాఖ ఉక్కు ప్రభుత్వ విలువ లేకపోతే 1 టన్ను స్టీల్ 50 లక్షల రూపాయలు పెట్టి ప్రజలు కొనుక్కోవాలి పరిస్థితి వస్తా ఉన్నాం. సింగిల్ బెడ్ బిల్లు కట్టినా 11 రూపాయలు బిల్లు కట్టిన స్టీల్ కావాల్సిందే. ఆ స్టీల్ ఇద్దరికి ఎక్కడ దొరుకుతుంది మనకి? కాబట్టి దీన్ని చంపేయడం ద్వారా బ్లాక్ మార్కెట్ పెంచుకోవడం కోసం, ప్రైవేట్ ప్రయోజనాలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మోడీ గారు 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. మీరు పెట్టిన టార్గెట్ 6 ఏళ్ళ ఉంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర 150 మిలియన్ ఉత్పత్తి చేస్తే 6 ఏళ్ళ 150 ఇంకో 150 పూర్తి చేసే పరిస్థితి ఉందా? లేదు. కావాలని చెప్పేసి మన విశాఖ ఉక్కులు చంపేయాలనుకుంటా ఉన్నారు. ఏమంటే స్ట్రాటజీకు నాన్ స్ట్రాటజీ కదా. ఏది స్ట్రాటజీకు? విశాఖ ఉక్కు అంటే భారతదేశ ఉక్కు కర్మాగారంలో స్ట్రాటజిక్ రంగంలో లేకపోతే, ఉక్కే లేకపోతే అభివృద్ధి ఎక్కడ ఉంది? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఒక రోడ్డు వేయాలన్నా, పెట్టి కట్టాలన్నా, డ్యామ్ కట్టాలన్నా, ఒక ట్రైన్ తయారు చేయాలి, కారు తయారు చేయాలన్నా, ఒక రాకెట్ తయారు చేయాలి, ఏదో స్టీల్ కావాలి. ఈ స్టీల్ లేని పరిస్థితి తీసుకొద్దాం అనుకుంటారు. స్ట్రాటజిక్ రావాల్సిన సమస్య కాదు. విశాఖ ఉక్కు తెలుగు ఉండాలి, పూర్వీకుల శాఖలు నిలబెట్టాలి, 32 మంది ప్రజలు నిలబెట్టాలి, 67 మంది ఎమ్మెల్యేలు, 14 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు రాజీనామాలు గుర్తు చేసుకుంటూ, 32 బలిదానాలను గుర్తు చేసుకుంటూ, యువత ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ విశాఖ ఉక్కు తెలుగు హక్కుగా ప్రజలాస్తి ప్రభుత్వాలుగా కొనసాగే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. దాంతో పాటు సిపిఎం ఉందని చెప్పి తెలియజేసి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయోధ్యరామ్ గారికి ధన్యవాదాలు. నేటికి 19 రోజుల నుంచి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీలు కలిపి ఆ పోరాటంలో భాగస్వామ్యంగా అనేక పోరాటంలో మేము పాల్గొంటున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిర్వాసితులుగా మేము ఎన్నో భూమిని త్యాగం చేశాం. సుమారుగా 26 వేల భూములు త్యాగం చేసి ఆనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం 16,800 కోట్లు గుర్తించడం జరిగింది. ఇప్పటికే 16,800 కోట్ల కొంతమంది ఉద్యోగాలు ఇచ్చి నేటి వరకు కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ ప్రభుత్వ సంఖ్య ఉండడం వల్ల కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి కొనసాగుతున్నాం. మరి యువతలో ఉద్యోగాలు లేక ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి లేక కాంట్రాక్ట్ లేబర్ ఏడవచ్చి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ కోసం ఎన్ని పోరాటాలకైనా, ఎన్ని బలిమాటలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడే కేంద్రంలో ఏదైతే కూటమి వచ్చిన ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ కోసం ఇవ్వాలనేసి చెప్తున్నారు. గతంలో ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం నేను కౌన్సిలర్స్ తీర్మానం చేశాను, అసెంబ్లీలో తీర్మానం చేశామని చేతులు తీసుకొని ఈ రోజు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు కూటమిని వచ్చి ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మేము ఓట్లేసి ఒక్కరినే కాదు, ఎమ్మెల్యేలో కాదు, అధికారులు
అందరికీ పేరున స్టీల్ డివిజన్ గాజువాడ డివిజన్ తరఫున విప్లవాలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఈ మోడీకి చంద్రబాబు నాయుడికి ఈరోజు ఈ ధర్నా ఇది ఆరంభం మాత్రమే. మీరు మాటలు చెప్పి కార్మికులు మధ్య పెట్టాలని చూస్తే మీ సంగతి తెలుస్తారని చెప్పేసి హెచ్చరిక మాత్రమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మీరు ఊరు దగ్గర పెట్టుకొని మా స్టీల్ బ్యాండ్ కోసం మీరు మాట్లాడతారా, లేదంటే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని మాటలు చెప్పి గత 4 నెలలుగా ఇదే పని చేస్తా ఉన్నారు. మీరు మా కార్మికులందరూ నిద్రపుచ్చుతా ఉన్నారు. నిద్రపోతే మీరు తాత్కాలికంగా ఆపచ్చేమో కానీ కార్మికులందరూ కళ్యాణ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ సంగతి తెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇదే స్టీల్ ప్లాంట్ లో కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2 నెలలు 4 నెలలుగా జీతాలు రాకుండా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అలా ఎమ్మెల్యే గారు పర్వ శ్రీనివాస్ గారు మీరందరూ ఓట్లేసు మీ కర్మాలైనా మా పనులని చెప్పేసి అంటా ఉన్నారు. పూర్తిగా గొడవలో ఉన్నాయి. మేమందరూ మీకు ఓట్లయితే 90,000 ఓట్లు నీకు మెజార్టీ వచ్చింది, మా బాధలు నీకు పట్టరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిత్రులారా. అందుకని మా ఓట్లతో గద్దెలెక్కిన మీరు ఖచ్చితంగా పెద్ద ప్రతినిధిగా ఉన్న మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడాలి. మా సమస్య పరిష్కారం కోసం మీరు కనుక ముందుకు రాకపోతే ఖచ్చితంగా మీకు గోడీ గారిని తీరుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరో పెద్ద ఉద్యమం తీయబోతా ఉన్నాం. ఈ నెల 29వ తేదీన స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కొన్ని వేల మంది మరో పాదయాత్రగా స్టీల్ ప్లాంట్ సెంట నుండి జీవీఎంసీ వరకు మీ పెద్ద కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని దేశం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్మ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున సిపిఎం పార్టీ తరఫున విప్లవాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ సహకరించినటువంటి పోలీసు వారికి, మీడియా వారికి, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సోదరులు, ముఖ్యంగా మహిళా కార్మికులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తాం.